అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మాదాపూర్లోని ఓ భారీ అక్రమ నిర్మాణాన్ని హైడ్రా నేలమట్టం చేసింది. ఆంధ్రజ్యోతి కథనంతో పేర్కొన్నట్టుగా అక్రమ నిర్మాణంగా తేల్చిన హైడ్రా 7 అంతస్తుల భవనాన్ని కూల్చేసింది. అటు స్థానికుల నుంచి కూడా ఫిర్యాదులు రావడంతో కూల్చివేతల చర్యలు చేపట్టింది. హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని 100 అడుగుల రోడ్డులో పాలమూరు గ్రిల్స్ పక్కన చేపట్టిన అక్రమ నిర్మాణంపై హైడ్రా కొరడా చులిపించింది. ఎలాంటి అనుమతులు లేకుండా 7 అంతస్తులుగా నిర్మిస్తున్న భవనాన్ని నేలమట్టం చేసింది. జీహెచ్ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఈ భవన నిర్మాణంపై బరితెగింపు అనే శీర్షికన ఆంధ్రజ్యోతిలో శనివారం కథనం ప్రచురితమైంది. భవన నిర్మాణంలో జరుగుతున్న అక్రమాలను సర్వే, ఫ్లాట్ నెంబర్లతో సహా ఆ కథనంలో పేర్కొంది. అదే రోజు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆ భవనాన్ని పరిశీలించారు. ఆంధ్రజ్యోతి కథనంలో పేర్కొన్నట్టుగా ఆ భవనం అక్రమ నిర్మాణంగా తేల్చారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా యంత్రాంగం 7 అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేసింది. వాస్తవానికి ఈ భవన నిర్మాణం అక్రమమని, దీనిని కూల్చివేస్తున్నారని తెలుపుతూ జీహెచ్ఎంసీ అధికారులు 2024 ఫిబ్రవరి 14నే నోటీసులు జారీ చేశారు. అనంతరం ఫిబ్రవరి 26న స్పీకింగ్ ఆర్డర్ సైతం ఇచ్చింది. మరోవైపు హైకోర్టు కూడా రిట్ పిటిషన్ నెంబర్ 1030/2024 పై స్పందిస్తూ అక్రమ నిర్మాణమని నిర్ధారించింది. దీని కూల్చివేతకు సంబంధించి చర్యలు తీసుకోవాలని అదే ఏడాది ఏప్రిల్ 19న ఆదేశించింది. ఈ ఆదేశాలతో జూన్ 13న భవనం కొంత భాగాన్ని కూల్చివేశారు. అయినా నిర్మాణదారు ఇవేవి పట్టించుకోకుండా భవన నిర్మాణాన్ని కొనసాగించారు. 100 అడుగుల రోడ్డును ఆక్రమించి 684 గజాల స్థలంలో 2 సెల్లార్లతో కలిపి 7 అంతస్తులుగా ఈ భవన నిర్మాణం చేపట్టారు. ఇందులో 5 అంతస్తులను 100 ఓయో రూములుగా చేయాలనుకున్నారు. ఇలాంటి నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాల్సిన మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడంపై స్థానికంగా విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. జీహెచ్ఎంసీ జారీ చేసిన నోటీసులు, హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా చేపట్టిన ఈ భవన నిర్మాణంపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం ప్రచురించింది. నిబంధనల ప్రకారం 5 అంతస్తుల భవన నిర్మాణం చేయడానికి 100 అడుగుల రోడ్డుకు ముందు వైపు 18 అడుగులు, భవనం మిగిలిన 3 వైపులా 13 అడుగుల చొప్పున సెట్ బ్యాక్స్ వదలాలి. 1 అడుగు కూడా వదలకుండా ఉన్న స్థలమంతా నిర్మాణం చేపట్టారు. ఇలా నిర్మాణంలో జరిగిన అక్రమాలను ఆంధ్రజ్యోతి కథనం బయటపెట్టింది. అటు స్థానికుల నుంచి కూడా హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. ఎలాంటి సెట్ బ్యాక్లు వదలకుండా తగిన పార్కింగ్ సౌకర్యం, ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోకుండా సెల్లార్లోనే కిచెన్ ఉండేలా నిర్మాణం జరుపుతున్నట్లు హైడ్రా అధికారులు తమ పరిశీలనలో గుర్తించారు. అక్రమ నిర్మాణమని తేలటంతో కూల్చివేతకు నిర్ణయం తీసుకున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా అధికారి యంత్రాలను రప్పించి కూల్చివేతలు చేపట్టారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే బిల్డింగ్ కూల్చేశామని స్పష్టం చేశారు. అక్రమంగా నిర్మించిన ఈ బిల్డింగ్ ను గతంలో జీహెచ్ఎంసీ పాక్షికంగా కూల్చేసిందని, హైకోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా బిల్డింగ్ ను నిర్మించారని తెలిపారు. అయ్యప్ప సొసైటీలో చాలా వరకు అక్రమ నిర్మాణాలే ఉన్నాయని తేల్చి చెప్పారు. అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్టు పంపుతామని రంగనాథ్ స్పష్టం చేశారు. మొత్తంగా ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులను కాపాడటమే ప్రధాన కర్తవ్యమని హైడ్రా స్పష్టం చేసింది.